దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ అక్టోబర్ మాసం మొదటి రోజు దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకున్నటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 18 వరకు ఒక అద్భుతమైనటువంటి మాటలు మనకు కనబడతాయి. అక్కడ పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద నున్నదని, కానీ వారి హృదయము ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాం. దేవుని బిడ్డలారా, మోషే దేవుడు ఆయన ఇక్కడికి ఎక్కిరా అని చెప్పి పర్వతం మీదకి పిలిచినప్పుడు ఆయన దేవుడైన యెహోవా చేయవ్రాతతో రాయించినటువంటి మోషేకి 10 ఆజ్ఞలు ఇస్తాడండి. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఆయన ఆ 10 ఆజ్ఞలు 40 రోజులు 40 రాత్రులు అక్కడే ఉండి అవి పొందుకొని మోషే వచ్చేటప్పుడు వారు మోషేను చూడలేకపోతారు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశంలో మోషే దేవుని శక్తి పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, మోషే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకున్నాడు. ఆయన ముఖము ప్రకాశించబడింది, మార్పు చెందాడు. ఆయన్ని మనుషులు ఎవరు చూడలేనటువంటి పరిస్థితుల్లోకి మోషే రూపాంతరము చెందినట్లుగా తన ముఖము మారింది. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క సన్నిధి, ఆ దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5 పంచకాండాలు, 4 ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ఆ దేవుడు చేసినటువంటి వారితో చేసినటువంటి నిబంధనలు, వారితో మాట్లాడినటువంటి మాటలు, వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, శాస్త్రములు, కట్టడలు, దేవుడు వారితో ఉండి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసినవన్నీ కూడా ద్వితీయోపదేశ ఖండంలో మరలా రాయించడం జరిగింది. అందుకే వారి జీవితంలో మరియు 14వ వచనం, మరియు వారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:14, మరియు వారు ముసుగులు మరియు వారి మనస్సులు కఠినములాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఎందుకు వారు ముసుగు వేసుకుంటున్నారంటే, మోషే ఆ విధంగా చూడలేకపోయాడు కదా. మేము కూడా ఆ గ్రంథం ఎంత పవిత్రమైంది, వారు రోజుకి 7 సార్లు పవిత్రంగా ఉండి ఆ పంచకాండాలను చదివేవారు. అంత మాత్రమే కాదు, ప్రత్యక్షపు గుడారంలో సంవత్సరానికి ఒక్కసారి ఆ 10 ఆజ్ఞలను
చూసేదానికి కానీ పట్టుకునేదానికి కానీ భయపడేవారు. మోషే తెచ్చినటువంటి 10 ఆజ్ఞలు, అహరోను చేతికర్ర అయినటువంటి చిగురించిన చేతికర్ర, మన్నాగల బంగారు పాత్ర ఆ ప్రత్యక్షపు గుడారములో, ఆ మందస్సములో వారు ఉంచి వారి ప్రయాణం అంతట్లో ఆ మందసాన్ని ముందు పెట్టి ఎవరైతే ఆ మందసాన్ని మోస్తున్నారో వారి పాదాలు నీళ్ళకు కానీ ఏదైనా అడ్డుగా ఉన్నటువంటి పరిస్థితులకు కానీ ఆ నదులకు కానీ తగిలినప్పుడు వారికి పాదాలకు తగిలినటువంటి నీళ్ళన్నీ కూడా రాశిగా నిలబడి వారికి స్వాగతం పలుకుతూ ఉంటాయి. ప్రకృతి అంతా కూడా అంత భయపడుతుంది. అందుకే మోషే తెచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలు కానీ ఆ ధర్మశాస్త్రం కానీ ఇజ్రాయేలీయులకి అంత ముఖ్యం. కాబట్టి అది నేటి వరకు కొంతమంది ఆచరిస్తున్నారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి వారికి మెస్సయ్యగా కనబడిన, నేనే వాక్యం అని చెప్పిన, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైన చెప్పి ఆ వాక్యము కృపాశక్తి సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చి మన మధ్యలో నివసించిందని వారికి తెలియజేసిన వారు అర్థం చేసుకోలేకపోయారు. దేవుని బిడ్డలరా, ఈరోజు 66 పుస్తకాలు దేవుడు ఇస్తున్నాడు, మనకు ఇచ్చున్నాడు. ఇది ప్రపంచంలో ఏ పుస్తకానికి లేనటువంటి గొప్ప భాగ్యం. పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఏ పుస్తకానికి లేదు. బైబిల్కి మాత్రమే పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంది. కాబట్టి అంత పవిత్రమైనటువంటి గ్రంథాన్ని నువ్వు చదువుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిలో నువ్వు ఏ విధంగా శక్తి పొందుకోవాలి, మహిమ నుండి అధిక మహిమలోకి నువ్వు వెళ్ళాలి. ఇజ్రాయేలీలందరూ కూడా అంత పవిత్రముగా ముసుగు వేసుకొని 7 సార్లు స్నానం చేసి ఆ గ్రంథాన్ని చదివేటప్పుడల్లా ఎంతో పవిత్రముగా ఆ గ్రంథాన్ని చదువుతూ వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆచరణల ప్రకారం, చెప్పిన నియమాల ప్రకారం వారు జీవించారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు కుమారుడై ఉండి, తండ్రిని సంతోషపరిచే కుమారుడై ఉండి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయనే వాక్యమని వారికి తెలియపరిచిన అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి దేవుని వాక్యం పట్ల వారికి ఉన్నటువంటి మక్కువ చాలా గొప్పది. అయితే వారు రూపాంతర అనుభవంలోకి రావాలని దేవుడు కోరుకున్నాడు. మోషే ముఖం ఏ విధంగా మారిందో అదే విధముగా యేసుక్రీస్తు ముఖము కూడా ఆయన మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం, మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు రూపాంతరపు కొండ మీద మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో కనబడతాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మన అందరికీ ఒక గొప్ప ఆహ్వానం ఇచ్చాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తం ఏదో తెలుసుకొని మనము మహిమ నుండి అధిక మహిమలోకి, రూపాంతరం అనుభవంలోకి మనం వెళ్ళాలి అని చెప్పినటువంటి మాటలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనబడతాయి. కాబట్టి ఈరోజు నీ యొక్క జీవితం వారు ఎందుకు ముసుగు వేసుకున్నారంటే, ఇజ్రాయేలీలు భయము భక్తి కలిగి దేవుని వాక్యం పట్ల నమ్మకం, వారితో దేవుడు ఉన్నాడు, వారితో దేవుడు ఉండి వారిని నడిపించాడు. అందుకే యాయిరు కుమార్తె మీద వస్త్రము ఉంది. ఆ వస్త్రం ఏంటంటే తలిత్ అనే వస్త్రం. వారు గుడారముగా చేసుకున్నటువంటి వస్త్రం. ఇజ్రాయేలీలు గుడారముగా వారు ఉండి ఆ వాక్యాన్ని చదువుతున్నటువంటి గుడారముగా ఉన్నటువంటి వాక్యం అది. అదే విధముగా యెషయా గ్రంథం 53వ అధ్యాయములో ఉన్నటువంటి వాక్యము ఆ తలిత్ అనే ఆ వస్త్రానికి రాసి ఉంటుంది. అదే విధముగా యాయిరు కుమార్తె మీద, చనిపోయినటువంటి యాయిరు కుమార్తె మీద వస్త్రాన్ని యేసు ప్రభు చూసి తలితాకుమే అంటాడు. ఓ తలిత్తా తాకు అని అర్థం. వాక్యమనే వస్త్రము చేత చుట్టబడిన దానా లెమ్ము అని అర్థం. కాబట్టి ఆశ్చర్యముతో కూడినటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు, పవిత్రతో కూడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనము
ముసుగు లేనటువంటి వారముగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ అడ్డము లేకుండా నువ్వు అద్దములో చూసుకున్నప్పుడు నీ జీవితాన్ని నిన్ను చూసుకున్నప్పుడు దినదినము యేసు రూపములో మార్చబడాలని దేవుడు కోరుకుంటూ ఈ ఉదయకాలాన్నే నిన్ను నన్ను ప్రోత్సహిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుంటావా? వారికి ఇచ్చిన నియమ నిబంధనలు, ఇజ్రాయేలీలకు ఇచ్చిన నియమ నిబంధనలు ఈరోజు మనకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, ఆలయం దేవుని ఆత్మతో నింపబడాలని, ఆలయంలో పవిత్రత యథార్థత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరే ఆలయం అంటున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎంత గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు. ఒక రోజుకి యేసు ప్రభువుల వారి వలె నువ్వు రూపాంతరం చెందాలి. మహిమ నుండి అధిక మహిమలకు వెళ్ళాలి. నియమ నిబంధనలతో పాటిస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి సంగతుల కంటే కూడా ఆ ఆత్మీయమైనటువంటి దేవుడే పక్కన మోషే, ఏలియాలు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. అది పేతురు, యోహాను, యాకోబులు చూశారు. ప్రభువా, నీకొక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల మేము ఇక్కడ కట్టిస్తాం, ఏలియాకు ఒక పర్ణశాల కట్టిస్తాం. దేవుని బిడ్డలారా, మోషే ఎంత మంచివాడు. అలాగే మోషే కంటే నమ్మకమైన వాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడే, కానీ ఆ ఇంటి మీద నమ్మకస్తుడిగా నిలబడి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దేవుని యొక్క గుడారముగా, దేవుని మందిరముగా చేసినటువంటి ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈరోజు నిన్ను నన్ను ప్రేమించున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.